శ్రీమాత్రే నమః. నేడు గీతా జయంతి. గీతా మహాత్మ్యము గురించి వరాహ పురాణంలో తెలిపిన విధంగా కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న మనవి. మనలో చాలామందికి పురాణ ఇతిహాసాలు తెలియకపోవచ్చు. శాస్త్రాల్లో చెప్పే ధర్మాలు తెలియకపోవచ్చు. మన సంస్కృతి సంప్రదాయాలు తెలియకపోవచ్చు. మన పండుగల విశిష్టత తెలియకపోవచ్చు. అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ నేర్చుకొని ఆచరించడానికి వయోపరిమితి లేదు కదా! తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు. అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి మన భావితరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా చేయవలసిన కర్తవ్యం మనదే. ఏదీ ఆలస్యం కాదు. అందరము తెలుసుకొని ఆచరించే ప్రయత్నం చేద్దాం. మనమంతా ఆచరిద్దామనే ఆశిస్తున్నాను. నాకు తెలిసినవి, నాకు కనిపించిన మంచి విషయాలు సేకరించి పోస్ట్ చేస్తున్నాను. మనందరికీ భగవంతుని అనుగ్రహం కలుగుతుందని ఆకాంక్షిస్తూ సంభవామి యుగే యుగే. మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి. ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని పిలుస్తున్నాము. ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేయడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుంది. ఇదే రోజున కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతను బోధించాడన్నది విశ్వాసం. అందువల్ల ఇది గీతా జయంతి. మోక్షద ఏకాదశి గురించి శ్రీకృష్ణుడు పాండవులకు వివరించిన కథ బ్రహ్మాండ పురాణంలో ఉన్నది. వైకానసుడు అనే రాజు తన తండ్రి నరకంలో బాధలను పడుతున్నట్లుగా కలగంటాడు. ఋషి మునుల సలహాలపై వైకానసుడు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు సంపూర్ణ ఉపవాసం చేశాడు. ఈ వ్రత ఫలితంగా వైకానసుని తండ్రికి నరకబాధ తొలగిపోయి మోక్షప్రాప్తి కలిగిందట. ఈ రోజున ఉపవాసం, విష్ణు ఆరాధన విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. విష్ణు ప్రీతికరమైన ఏకాదశులలో ఇది అత్యంత ప్రధానమైనది. దీనిని మహిమాన్వితమైన ఏకాదశిగా పురాణాలు వర్ణించాయి. ఏకాదశి ముందు రోజున ఏకభుక్తం చేసి ఏకాదశి నాడు శక్తి కొలది ఉపవసించాలి. ఆ రోజు షోడశోపచారాలతో నారాయణుని అర్చించాలి. ద్వాదశి నాడు తిరిగి పూజించి అన్నాదికాలు నివేదించి పారణ చేయాలి. గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు. ఇది భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకుంటారు. గీత సాక్షాత్తు భగవానుని చేత పలకబడినది కాబట్టి ఏ సందేహానికి తావు లేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్య మార్గాన్ని చూపే పవిత్ర గ్రంథం. గీకారం త్యాగరూపం స్యాత్ తకారం తత్వబోధకం గీతావాక్యమిదం తత్వం జ్ఞేయం సర్వముముక్షుభిః. అంటే గీత అను 2 అక్షరముల తాత్పర్యమును ఈ శ్లోకం తెలుపుచున్నది. గీ అనే అక్షరం త్యాగాన్ని బోధిస్తుంది. తా అనే అక్షరం తత్వాన్ని బోధిస్తుంది. అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశిస్తుంది. గీత అనే 2 శబ్దములకు అర్థము ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు బోధిస్తున్నారు. త్యాగ శబ్దానికి నిష్కామయోగమైన కర్మఫల త్యాగమని లేక సర్వసంగ పరిత్యాగమని అర్థమున్నది. అలాగే తత్వబోధన ఆత్మ సాక్షాత్కారమని, బంధము నుండి విముక్తి కలగటం అనే అర్థమున్నది. ఈ పరమ రహస్యాన్నే గీతాశాస్త్రము ఉపదేశిస్తున్నది. అటువంటి పరమ పావనమైన గీత భగవానుని నోట వెలుగుబడిన మహాపుణ్య దినము మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈరోజు ఆ పవిత్ర గ్రంథాన్ని సృజించిన మహాపుణ్యము వస్తుంది. ఇక పఠన ప్రభావాన్ని వర్ణించదలచలేము. మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే జగద్గురువైన ఈ గ్రంథరాజాన్ని ఈ రోజు నుంచినైనా పఠించటం మొదలుపెడదాం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాననందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృత మహత్. ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మ విద్య భగవద్గీత. అందుకే అంటారు, సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా, అర్జునుడిని ఒక దూడగా మలిచిన శ్రీకృష్ణుడు గోపాలకుడిగా ఈ అర్జునుడనే దూడకు ఆవు వద్ద పాలు త్రాగడానికి విడిచి ఒక పక్క అర్జునుడికి అందిస్తూనే మరో పక్క లోకానికి పాలను అంటే ఉపనిషత్ సారమైన గీతను అందించాడట. అందుకే గీత సకల ఉపనిషత్తుల సారం. అర్జునుడు కాక మరెవరి ద్వారానూ ఈ ఉపదేశం ఇంత చక్కగానూ శాశ్వత కాలము అందరికీ చేరదు. ఆ కారణంగానే కృష్ణుడు బాగా ఆలోచించి తానే అర్జునుడికి ఈ మోహబుద్ధిని పుట్టించి ఇనుముతో వస్తువుని చేయించదలిచిన వాడు ఎలా ఇనుముని కొలిమిలో ఎర్రబడేలాగా కాలుస్తాడో అలాగే అర్జునుడికి శ్రీకృష్ణుడు నిర్వేదాన్ని కలిగించాడు. ఈ విషయాన్ని తన ఉపదేశంలో పరోక్షంగా చెప్పాడు. మన వర్తాను వర్ణంతే మనుష్యః పార్థ సర్వశః. అంటే నేను అనుకున్న మార్గానికి వాళ్ళే వస్తారు తప్ప నేను వాళ్ళ మార్గానికి వెళ్ళను.
వాసాంసి జీర్ణాని యదా విహాయ ననాని గృహ్ణోతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. చిరిగిపోయిన పాత బట్టలను విడిచి మనుషులు ఇతర కొత్త బట్టలను ఎలా ధరిస్తున్నాడో అలాగే దేహి అనే ఆత్మ కూడా శిథిలమై పాత శరీరాలను వదిలి ఇతరములైన కొత్త శరీరములను ధరించుచున్నాడు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఈ ఆత్మను ఆయుధములేవీ కూడా ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, గాలి ఆర్పివేయనూ లేదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మా తే సంగోస్త్వ కర్మణి. అర్జున, నీకు కర్మను చేయటంలోనే అధికారమున్నది. కర్మఫలాలను ఆశించుటలో ఏనాడూ కూడా నీకు అధికారము లేదు. కర్మఫలాలకు నీవు కారణభూతుడవు కావు. మరియు కర్మలను మానుటలో కూడా నీకు ఆసక్తి కలుగకుండా ఉండుకాక. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతభ్యుత్థాన సమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి అవుతూ ఉంటుందో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధు సజ్జనులను సంరక్షించటం కోసం, దుర్మార్గులను వినాశనం చేయటం కోసం, ధర్మాన్ని చక్కగా స్థాపించటం కోసం నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను. ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్యా వేదార్థ దర్పణం అని అంటే నాచే చెప్పబడిన ఈ శాస్త్రం రహస్యములైన వేద అర్థాలకు అద్దం వంటిది. దీనిని ఎవరు పఠిస్తారో వారు శాశ్వతమైన విష్ణుపదం పొందుతారు. భగవద్గీత సారం అర్థమైతే మనం ఎవరినీ ద్వేషించము. అన్ని జీవులలోనూ పరమాత్మ ఉన్నాడని, ఎవరిని ద్వేషించినా తనని ద్వేషించినట్టేనని అంటాడు శ్రీకృష్ణుడు. ఈ లోకంలో చెడ్డవారిని ద్వేషించటం మొదలుపెడితే అభిమానించడానికి మంచివారంటూ ఎవరూ ఉండరు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఏవో కొన్ని చెడు లక్షణాలు ఉంటాయి. మనం వ్యక్తిని ద్వేషించడం కాదు, చెడును ద్వేషిస్తే మనం ఆ లక్షణాలను అలవరుచుకోకుండా ఉంటాము. నిజమైన దేవుడు ఆయనను నమ్మినా నమ్మకున్నా ఎవరినీ ద్వేషించడు, ద్వేషించమని చెప్పడు. అందరినీ మంచిగా బ్రతకమనే చెప్తాడు. గీతలో పరమాత్మ కూడా అందరూ సన్మార్గంలోనే బ్రతకమని బోధిస్తాడు. అందుకే భగవద్గీత ప్రపంచంలో భగవత్ తత్వం గురించి తెలుసుకోవాలి అనుకునే వారికి ఒక కాంతి కిరణం, ఒక ఆశాపుంజం. భగవద్గీతను చదవడం కాదు, అర్థం చేసుకుంటే మన జీవితం సార్థకమవుతుంది. అందుకే ఆదిశంకరులు భజగోవిందంలో అంటారు, భగవద్గీతలోని ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకొని జీవితంలో అనుసరించిన, కొద్దిగా గంగాజలం త్రాగిన, కృష్ణ పరమాత్మను పూజించిన వారికి మరణ సమయంలో యమదూతలతో చర్చ ఉండదు, వారికి మోక్షం లభిస్తుంది. హరే కృష్ణ 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 హరే హరే.